ఆర్యవైశ్యులు వాసవి మాతను కొలుస్తారు. వాసవి ఆలయాలు చూస్తుంటాం. ఈవెన్ వాళ్ళ దుకాణాలకి వాసవి అని పేరు పెట్టుకోవడం చూస్తుంటాం. వాళ్ళ పిల్లలకు కూడా చాలా మందికి వాసవి అని పేరు పెడుతుంటారు. ఆత్మ బలిదానం చేసి సామాజిక వర్గాన్ని కాపాడిందన్నది అమ్మవారి పట్ల ఉండేటటువంటి అచంచలమైనటువంటి భక్తి. వాసవి ఆలయాలు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాల డబ్బులతో కాకుండా సొంత డబ్బులతో, అలాగే 10 మందికి అన్నదానం, 10 మందికి ప్రయోజనం చేసేటటువంటి పనుల్ని చేస్తా ఉంటుంటారు వాళ్ళు. అయితే ఇక్కడ వాసవి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆలయం ఉన్న పెనుగొండలు పేరుని మార్చమని ఎప్పటినుంచో అడుగుతా ఉంటే, ఇప్పుడు అది చంద్రబాబు గారు చేశారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండ అనే పేరు పెట్టాలనేటువంటి విజ్ఞప్తిని చంద్రబాబు అంగీకరించారు. దాంతో ఇప్పుడు వాసవి పెనుకొండగా పేరు మారుతోంది. తద్వారా ఆర్యవైశ్యుల యొక్క కోరిక తీరినట్టయింది.